నీటి సమస్యను పరిష్కరించాలని కౌతాళంలో 1వ వార్డు 15వ వార్డుకు చెందిన మహిళలు కాలనీ వాసులు రోడ్డుపై బైఠాయించి వైసీపీ సర్పంచ్ పాల్ దినకర్తో వాగ్వాదానికి దిగారు. 2 నెలలుగా నీళ్లు రావడం లేదని, వేసవికాలం పోయినా బిందె నీటి కోసం నానా అవస్థలు పడాల్సి వస్తుందని, 15 రోజులకు ఒకసారి నీళ్లు వదిలినా ఇంటికి ఒక బిందె కూడా రావని, వచ్చినా ఆ నీరు మురుగునీరు కంటే అధ్వానంగా ఉన్నాయని, మా సమస్యలు పరిష్కరిస్తామని నీకు ఓటు వేస్తే ఇదేనా నువ్వు చేసిందంటూ నిలదీశారు. మహిళలు కాలనీవాసులు రోడ్డుపై బైఠాయించడంతో సుమారు 2 గంటల పాటు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. 2 రోజుల్లో తాగునీటి సమస్య పరిష్కరిస్తామని పంచాయతీ కార్యదర్శి సర్పంచ్ హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. ఎట్లా తాగాల నీళ్ళు మరి కొళాయి గుర్తుగా కట్టాలా, మరి నీళ్ళు కొనుక్కుని తాగాల మనము ఎట్లా తాగాలి చెప్పు. 2 రోజులు ఇప్పుడు ఒక 6 నెలలు ఇట్లా నీళ్ళ సరిగ్గా లేవు. కాదాక నీళ్ళు రాకున్నట్లు ఎన్ని రోజులు అయింది? నీళ్ళుగా ఇప్పుడు అలా ఎక్కలేదు. పోయే వాళ్ళు ఉంటారు, లేకున్న వాళ్ళు ఉంటారు, ఇంట్లో వాళ్ళు ఉండే ఈ రోజు డేట్ ఎంత ఏమంటున్నా